హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిస్టా వ్లాగ్స్. నేనైతే ఈరోజు మైదా పిండితో కాకుండా బ్రెడ్తోనైతే పిజ్జా తయారు చేస్తున్నాను. మైదా పిండితో చేసే పిజ్జా కన్నా ఇలా బ్రెడ్ పిజ్జా అయితే హెల్త్కి హెల్త్, టేస్ట్ అయితే దానికన్నా ఇది ఇంకా చాలా బాగుంటుంది. దానికోసం అయితే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, కార్న్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, చీజ్, బ్రెడ్, దానిలో కావాల్సిన అన్ని స్పైసెస్, సాసెస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో మనమైతే అడుగున కొంచెం నెయ్యి అయితే రాసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. అలా నెయ్యి వేసి మనకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలనుకుంటే అన్ని పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 3 తీసుకుంటున్నాను. దీనిపైన కొంచెం నెయ్యి అలా అప్లై చేసేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి అయితే కొంచెం అలా నెయ్యి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనిపైన ఇప్పుడైతే పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ వేసుకోవాలి. నా దగ్గర లేదు, దానికోసం వేరే సాస్లు అయితే యూజ్ చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నీకు ఇప్పటిదాకా వీడియోలో చూపించాను కదా, ఆ సాస్లు అయితే ఇక్కడ వేసేస్తున్నాను. వేసి దానికి మొత్తం అలా పట్టించేసేయాలి. బాగా ఇలా రుద్దేసేయాలి. అలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన అయితే మన దగ్గర ఉన్నాయి కదా, పెరి పెరి మసాలా, మ్యాగీ మసాలా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ స్పైసెస్ అయితే వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే స్పైసీగా చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. మ్యాగీ మసాలా యూజ్ చేయడం వల్ల, అలాగే పెరి పెరి మసాలా అయితే యూజ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే డబల్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరైతే ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. పిజ్జా అయితే చాలా బాగుంటుంది. మన స్పైసీనెస్కి సరిపడా అన్ని మసాలాలు వేసేసుకున్న తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ గిట్ట వేసేసుకోవాలి. అవి గిట్ట వేసేసుకొని దీనిపైన మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని మిర్చీలు, అలాగే పన్నీర్ ఉంటే పన్నీర్ గిట్ట పెట్టుకోవచ్చు. కాకపోతే పిజ్జానే మామూలుగా బ్రెడ్ పీసెసే కాబట్టి అవసరం లేదని చెప్పేసి అయితే నేను పెట్టుకోలేను. కార్న్, చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. చీజ్ అయితే వేసేసుకొని పైన మొత్తం డెకోర్ చేసేసుకోవాలి. మనం ఎంత నీట్గా డెకోర్ చేసుకుంటే మన చూనికి కలర్ఫుల్గా అంత బాగా కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. పిజ్జా టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎప్పటికీ మీ పిల్లలకు మైదా పిండితో చేసిన పిజ్జానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అన్నీ అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన అయితే చీజ్ అయితే వేసేసుకోవాలి. ఇదైతే సాల్ట్ చీజే. దీనికన్నా ముందే ఒక 10 minutes ముందు నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఫ్రీ హీట్ అయితే చేసేసుకున్నాను. అలా హీట్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి అయితే అలా చేసుకున్నాను. ఆ వీడియో అయితే క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. అలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని అందులో మనకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అలా సాల్ట్ వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని మన దగ్గర ఏదైనా ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకోవాలి. అందులో నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ఒక చిన్న కప్పు లాంటివి అయితే పెట్టాను. బౌల్ ఇచ్చి పెట్టేసుకున్నాను, ఒక చిన్న కప్పు. దీనిపైన మనం ఆ పిజ్జాలు డెకరేషన్ చేసుకున్న ప్లేట్ తీసుకొచ్చి పెట్టేసుకొని మీడియం టు స్లిమ్లో ఒక 10 to 15 minutes వరకు అయితే పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. తింటే అదుర్స్ అనాల్సిందే. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. యమ్మీ యమ్మీ, టేస్టీ కింద బ్రెడ్ గిట్ట క్రిస్పీగా ఉంటుంది. బాయ్ మరి.